హెలెన్ కెల్లర్ 145వ జయంతి సందర్భంగా మలక్పేటలోని వికలాంగులు వయోవృద్ధులు కార్యాలయంలో ఉన్న హెలెన్ కెల్లర్ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బదిరి విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం, ఇటువంటి అంశాలకు సీఎం దృష్టికి తీసుకెళ్తామని వికలాంగులు హామీ ఇచ్చారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని అడ్లూరు తెలిపారు. హెలెన్ కెల్లర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం ఈ జన్మదిన కార్యక్రమం వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది. మన ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే వికలాంగులకు అండగా ఉండే విధంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం, ఇందిరమ్మ ఇళ్లలో వారికి రిజర్వేషన్ కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ, అనేక అంశాల లోపల ప్రభుత్వ శాఖ మంత్రిగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల అన్ని విధాల వికలాంగ సోదరులకు సోదరిమణులకు అండగా ఉంటామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, అన్ని వర్గాలను సమన్వయపరుచుకుంటూ, ముఖ్యంగా మా దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య ఆ శాఖ మంత్రిగా 100% మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తించిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.